బ్యాక్ టు అవర్ ఛానల్ ట్రావెల్ ఫ్లో తెలుగు. ప్రజెంట్ ఇప్పుడైతే మనం వైకుంఠగిరి అయితే వెళ్తున్నాం. లాస్ట్ టైం మనం వైకుంఠగిరి టు అరకు అని చెప్పి ఒక టైటిల్ పెట్టి ఒక వీడియో చేసాం కదా. సో అది అకస్మాత్తుగా వెళ్ళిందనమాట. అంటే నేను ఇక్కడికి మన కొత్తమ్మ తల్లి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ కనిపిస్తుందా మీకు ఈ వైకుంఠగిరి సంబంధించిన పోస్ట్ అప్పుడు చిరిగిపోయింది. అప్పుడు ఇక్కడ గుడివాళ్ళు ఏం చెప్పారంటే వైకుంఠగిరి అనేది కొత్తగా కట్టారు గుడి, పైన తిరుపతి కన్నా ఎత్తు మీద ఉంటుంది, చాలా బాగుంటుంది అని చెప్పి అన్నారు. సో నేనేం చేశానంటే అవునా అని చెప్పి నేను అప్పటికప్పుడు వెళ్ళాను. కాకపోతే ఆ వీడియో అయితే చాలా సక్సెస్ అయ్యింది. నాకు ఉన్న అన్ని వీడియోలో వాటికే ఎక్కువ వ్యూస్ అనేవి వచ్చాయి. తర్వాత కొంతమంది సబ్స్క్రైబర్స్ కూడా దానికి సంబంధించిన వీడియో అయితే కొంచెం డీటెయిల్గా చేసి పెట్టమని కొంతమంది అడగడం జరిగింది. సో అందుకని చెప్పి నేనేం చేస్తానంటే సో ఆ రోజు వెళ్ళి తీసి తర్వాత రిమైనింగ్ కంటిన్యూ వరకు వీడియో తీసాం కదా, ఈరోజు అలా కాకుండా ఓన్లీ ఆ వైకుంఠగిరికి సంబంధించిన వీడియో ఫుల్ ఫ్లెజ్డ్గా గుడి ఏంటి అప్పుడు కొంతమేరకు నిర్మాణం జరిగింది కాబట్టి ఇప్పుడు ఎలా నిర్మాణం జరుగుతుంది, పూర్తిగా అయిపోయిందా లేదా, ఇంకా అక్కడ ఇంకేమైనా ఫెసిలిటీస్ పెట్టారా, తర్వాత ఇంకా అక్కడ పెట్టడానికి గల కారణం ఏంటి, మొత్తం హిస్టరీ అంతా తెలుసుకుందాం. తర్వాత వెంకటేశ్వర స్వామి గుడి అంటే జనరల్గానే ఫేమస్ ఏ ఏరియాలో కూడా. అలాంటిది ఇక్కడ మనకి అరకు వెళ్ళే దారిలో ఇక్కడ కాశీపట్నం నుంచి 20 కిలోమీటర్స్ దూరాన్ని పాత వీడియోలో చెప్పాను కదా, సేమ్ ఇప్పుడు వెళ్ళడం కూడా అలాగే వెళ్ళాలి, వేరే దారి అయితే లేదు, అటు నుంచే వెళ్ళాలి. సూపర్గా ఉంది ఆ రోజైతే లొకేషన్. ఇప్పుడైతే కూడా కొంచెం మబ్బులుగా ఉంది, అప్పుడప్పుడు వర్షం పడుతుంది, ఆగిపోతుంది. దట్టు ఏంటంటే నాకు ఆ గుడిని అయితే పరిచయం చేసింది మన కొత్తమ్మ తల్లి అమ్మవారు అనమాట. సో మీరు దర్శించుకోవచ్చు. దట్టు ఏంటంటే అరకు వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ఇక్కడి నుంచే ఫస్ట్ అమ్మవారి దగ్గర గుడికి దండం పెట్టుకొని వెళ్తారు, వారి ఏ మతమైనా ఎవరైనా కూడా. ఎందుకంటే అంత ఫేమస్ అనమాట. చాలా జాగ్రత్తగా వెళ్ళి రావడానికి అమ్మవారు అయితే మనకు ఆశీర్వాదం ఇస్తారనమాట. ఓకేనా. ఇప్పుడైతే మనం కాశీపట్నంలో ఉన్నాము, కాశీపట్నం బస్ స్టాప్. సో ఇలా వెళ్ళిపోతే కరెక్ట్గా మనం అరకు అయితే రీచ్ అయిపోతాం అనమాట. సో మనం అయితే అట్నుంచి అయితే వచ్చాం. లొకేషన్స్ అయితే చెప్పుకోవాల్సిన లేదు, చాలా బాగున్నాయి. ఈ రోడ్డు కావడం చేత అటు ఇటు చాలా వెహికల్స్ అయితే వచ్చేస్తున్నాయి. సో ఇది మీ జంక్షన్ అయితే చూసారు కదా, దీని కాశీపట్నం సంబంధించి ఊరు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ మనం వైకుంఠగిరి అయితే వెళ్ళాలి. వైకుంఠగిరికి వెళ్ళాలంటే దానికి ఇదే దారి అనమాట మొత్తం. ఇదిగా మనం చూసారు కదా మన బుల్లి బండి, ఆ బండి మీద అయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి కరెక్ట్గా 20 కిలోమీటర్స్ అయితే ఉంది. ఈ 20 కిలోమీటర్స్ మన ఘాటీలో అయితే జర్నీ చేయాలి. జర్నీ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్తాం. ఓకేనా. సో ఇప్పుడైతే మనం కాశీపట్నం నుంచి అయితే ఆ రూట్లోంచి నీకు ఇందాక చూపించాను కదా, ఆ ఏరియా లోపల నుంచి అయితే వస్తే ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్స్. గతంలో వచ్చినప్పుడు అయితే కరెక్ట్గా 11-10:30 ప్రాంతంలో వచ్చాను. ఆ టైంలో కూడా ఎర్లీ మార్నింగ్ వచ్చినంత అందంగా ఉందన్నమాట. అంటే యాక్చువల్లీ మన సిటీ సైడ్ కన్నా ఇటువంటి ప్రదేశాల వైపు ఏంటంటే ఎప్పుడు కొంచెం కూల్గా ఉంటుంది. ఎండాకాలం మాత్రమే కొంచెం వేడిగా ఉంటుంది అనమాట. ఎంత కొండ ప్రాంతం అయినా కూడా ఎండాకాలంలో అయితే మాత్రం అరకు చాలా వేడిగా ఉంటుంది. కానీ అరకు ఘాటీలో అయితే మాత్రం చాలా చల్లగా ఉంటుంది, ఈ చుట్టుపక్కల పల్లెటూర్లు ఊర్లు అన్నీ కూడా. సో ఇప్పుడు వైకుంఠగిరి అయితే మాత్రం రీసెంట్గా అయితే కట్టారు, ఇంకా నిర్మాణం పూర్తి అవ్వలేదు. ఇంకా అంతకుముందు నేను వచ్చినప్పుడు. ఇప్పుడైతే నిర్మాణం అయితే కొంతమేరకు పూర్తయిందని నేను అనుకుంటున్నాను. పైకి వెళ్ళి చూస్తే కానీ పూర్తిగా ఏమీ తెలియదు. ఇంకా ఏంటంటే చాలామంది సబ్స్క్రైబర్లు కూడా అడిగారు ఎలా వెళ్ళాలి, ఈ టైంలో వెళ్ళొచ్చా, ఆ టైంలో వెళ్ళొచ్చా అని కొన్ని క్వశ్చన్స్. నన్ను అడిగితే ఒకటే చెప్తాను, ఏ టైంలో అయినా కూడా వెళ్ళొచ్చు. ఎందుకనంటే రోడ్డు కూడా చాలా బాగుంది, కొత్తగా వేసిన రోడ్డే. అక్కడక్కడ మాత్రమే చిన్న చితగా గోతులు అయితే ఉంటాయి, కొంచెం అక్కడక్కడ స్లో డౌన్ చేసుకొని వెళ్ళిపోతే సరిపోద్ది. మరి మీరు ఊహించుకున్నంత పెద్ద రోడ్డు అస్తవ్యస్తంగా అయితే ఉండదు, నార్మల్గా అయితే ఉంటుంది, పర్వాలేదు. 2 వీలరు 3 వీలర్ 4 వీలర్ బస్సు కూడా వెళ్ళిపోద్ది ఈ రోడ్లోంచి అయితే. సూపర్. అక్కడక్కడే కొన్ని దిక్కులే అలాగా చిన్న చిన్న గొంతులు గట్ట ఉంటాయి, కానీ
మిగతా రోడ్ అంతా మాత్రం సూపర్ అవసరం అనమాట. చూసారు ఎంత ప్రశాంతంగా ఉంది. ఈ రోడ్లో అయితే ఎలా ఉందంటే, నేను ఏదైనా పల్లెటూరులో వెళ్ళేటప్పుడు లేదా ఊర్లో వెళ్ళేటప్పుడు చిన్న చిన్న సందుల్లోంచి వెళ్ళిపోతుంటాం కదా, ఆ రోడ్లు అయితే ఉన్నాయి. కానీ చుట్టూ చెట్లు, పచ్చని వాతావరణం వల్ల ఏంటంటే మనకి ఎంతసేపు అయినా ఇటువంటి ప్రదేశాల్లో ఉండాలి అనిపిస్తుంది. ఇప్పుడు దాకా నేను వడవర జంక్షన్ నుంచి అరకు వెళ్ళే రోడ్లోంచి వచ్చినప్పుడు కాస్తలో అంటే కొద్దిగా నార్మల్ అట్మాస్ఫియర్ ఏమంటారంటే క్లైమేట్ నార్మల్గా ఉంది. ఇక్కడ వచ్చాక ఇంకొంచెం ఎక్కువగా కూలింగ్గా ఉంది. చూడాలి ముందుకు అయితే వెళ్తే ఎలా ఉంటుందో. ఇక్కడ చాలా బాగుంది. ఇక్కడ ఆవులు, చెట్లు అంతా సూపర్, మామూలు లేదు. మేకలు మే. జై వెంకటేశ్వర స్వామి. పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లోయి, లోకంలో కన్నీరింక చెల్లు, చిన్న చిన్న గూటిలోనే స్వర్గముందిలే, అర చిన్ని చిన్ని గుండెల్లో నా ప్రేమ ఇంకి పోవులే, చీతాకోక చిలుకకు చీరలెందుకు, అర ప్రేమ ఉంటే చాలునంట, డబ్బు గిబ్బులెందుకంట, పచ్చని చిలుకలు తోడుంటే, పాడే కోయిల వెంటుంటే, భూలోకమే ఆనందానికి ఇల్లు, లోకంలో కన్నీరింక చెల్లు. ఈ పాట ఇప్పుడు ఎందుకు పాడని తెలుసా? ఇటువంటి అడ్వెంచరస్ నేచర్లోకి వచ్చేటప్పుడు అన్నీ మర్చిపోతాం అన్నమాట. జనరల్గా మనకి ఇంటి దగ్గర ఏమున్నా, వర్క్లు ఏమున్నా, ఆఫీస్ వర్క్లో టెన్షన్స్ ఏమున్నా కూడా మనం అవన్నీ ప్రెషర్తో వస్తాం కదా. ఇటువంటి ప్రదేశాలకి ఎందుకు వస్తారంటే అవన్నీ మర్చిపోయి 1-2 రోజులు సంతోషంగా గడపడానికి. అలాంటిది గుడికి వెళ్తున్నామంటే ఇంకెంత సంతోషంగా ఉంటారంటారు కదా. అందుకని చెప్పి నేను కూడా ఇప్పుడు నాకు ఆ పాట గుర్తొచ్చిందన్నమాట. ఎన్ని టెన్షన్స్ ఉన్నా, ఎన్నున్నాయి, కొండలు, చెట్లు, వాగులు, జలపాతాలు, పక్షులు, జంతువులు, బాబోయ్ మామూలుగా లేదు మరి, అట్లుంటుంది. అందుకే మీరు వచ్చినా కూడా ఇంకా కాస్త ఈ ఫోన్లు గీళ్ళని పక్కన పెడేసి చక్కగా అడ్వెంచర్ చేయడానికి వచ్చినప్పుడు కానీ, నేచర్ని చూడడానికి, ఆనందించడానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే, మీరు ఇవన్నీ మర్చిపోయి హ్యాపీగా గడపండి. ఇంటికి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి బాధ అయితే ఉంటుంది, కానీ అది ఓవర్కమ్ చేసుకోండి. ప్రతిసారి నేచర్లో కనీసం మంత్లీ వన్స్ అన్నా ఉండడానికి ప్రయత్నించండి. అర్థమైందా? ఇది నా విన్నపం మాత్రమే. ఓకే, నెక్స్ట్ గో టు మళ్ళీ వైకుంఠపురం అన్నమాట. ఇప్పుడైతే కొంత దూరం అయితే వచ్చాం, ఇంకా వెళ్తూనే ఉంది దారి. ఇక్కడెక్కడ కొంతమంది అయితే కనిపిస్తున్నారు, చెట్లు కొడుతున్నారు, తర్వాత పైనుంచి కొంతమంది దిగుతున్నారు. అటు ఇటు కొండ మధ్యలో రూట్ అనమాట. చల్లగా ఉంది, మామూలు లేదు. వచ్చిన దారిలో అయితే అంటే ఇక్కడ కాదు, వైకుంఠగిరికి స్టార్టింగ్ అయిన కాశీపట్నం దగ్గర అయితే కాదు, అంతకుముందు అయితే పసుపు కలర్ కొబ్బరి బొండాలు అయితే కనిపించాయి. అవి చూడగానే నాకు శబరిమల వెళ్ళేటప్పుడు స్టార్టింగ్లోని మళ్ళీ దిగేటప్పుడు 2 చోట్ల పెద్ద ఒక 10,000 కొబ్బరి బొండాల్లో ఉంటాయి. ఆ కొబ్బరి బొండాలు కొడుతూనే ఉంటారు, కొట్టడానికే దగ్గర 10 మంది 20 మంది ఉంటారు అన్నమాట. ఆ కలర్లో ఉంటాయి. మళ్ళీ అవి ఇక్కడ చూశాను. అంటే ఆ కొబ్బరి బొండాలు చూడగానే నాకు ఈ శబరిమల గుర్తొచ్చిందనమాట, నడకదార. ఈ విల్లా రిసార్ట్లా ఓకే. చందన జరిగిపోయింది అనుకున్నాం కదా, అదే ఇది స్ప్రింగ్ వ్యాలీ. స్ప్రింగేనా? స్ప్రింగ్ వ్యాలీ రిసార్ట్, ఫుడ్, లగ్జరీ రూమ్స్, పూల్ అండ్ ఫ్రీ వైఫై. ఎవరన్నా కాశీపట్నం వచ్చిన వాళ్ళు ఉంటే కాంటాక్ట్ చేయండి. ఓరు దేవుడా, చూడండి గాయస్, చూడండి మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, కానీ ఆ కొండల నుంచి మేఘాలు చూడండి ఎలా వెళ్ళిపోతున్నాయో. వావ్, ఫ్యాంటాస్టిక్. తొందరగా అక్కడికి వెళ్ళిపోవాలని ఉంది. మళ్ళీ మేఘాలు ఉంటాయో ఉండవో. బాబా ఇక్కడ మొత్తానికి గుడికి వస్తే 2 అడ్వాంటేజెస్. ఒకటి
పిక్నిక్ స్పాట్గా మనం దీన్ని చూడొచ్చు. రెండోది ఏంటంటే దేవుణ్ణి చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే ప్రకృతికి లవర్స్ ఉంటారు కదా, ప్రేమికులు, ప్రకృతి లవర్లు, ప్రేమికులు, వాళ్ళైతే సూపర్గా అడ్వెంచర్గా ఆనందిస్తారు అంతే, మామూలు ఉండదు. అబ్బా అబ్బా దూరంగా చూడండి, 2 కళ్ళు సరిపోవట్లేదు. నా 2 కళ్ళు సరిపోతుంది, కెమెరా కన్నా ఒక్కొక్కనే కదా అసలు కనిపించింది దానికి సరిగ్గా. అబ్బా ఈ లొకేషన్లో ఇక్కడ చూడండి, మామూలు లేదు అసలు. అబ్బా గాయస్ చూడండి, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తాను, దాని ల్యాండ్స్కేప్ ఎంత పెద్దగా ఉందో. బాబా ఆల్మోస్ట్ అయితే రీచ్ అయ్యాం, కొంతగా దూరం ఉంది. కాకపోతే వచ్చిన దారిలో అయితే బ్యూటిఫుల్ అందమైన ఒక లొకేషన్ కనిపించింది, మీకు చూపిద్దామని ఆగాను. చూడండి, బాబా బాగుంది కదా. చాలా అందంగా ఉంది గైస్, చాలా అందంగా అనిపించింది, అందుకే ఆగి మీకు అంతా చూపిస్తున్నాను. ఇంతకుముందు మీకు చెప్పాను కదా, ఇదే తాటిపూడి రిజర్వాయర్ ఉంది కదా, దాని బ్యాక్ సైడ్ అనుకుంటున్నాను. ఇది చాలా బాగుంది. చూడండి, వెడ్డింగ్ ఫోటోషూట్స్ కూడా జరుగుతున్నాయి ఇక్కడ. పెళ్ళికొడుకు పెళ్ళి కూతురు అనుకుంటా. గైస్, మనం ఎంతగానో ఎదురు చూస్తున్న టెంపుల్ అయితే వచ్చింది. కొంత దూరంలో ఉన్నాం, ఒక 500 మీటర్స్ దూరంలో ఉంటాం నాకు తెలిసి. జస్ట్ చూడండి ఎలా ఉందో, కనిపిస్తుందా చివరా? ఏ కనిపించట్లేదా? అయితే కొంచెం జూమ్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపించిందా? అది దండం పెట్టుకోండి అందరూ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. అప్పుడు మీద కొంచెం రంగులో వేశారు, దగ్గరికి వెళ్ళి మొత్తం చూద్దారండి. మీకు ఈ రూట్ కనిపిస్తుంది కదా, ఇటు నుంచి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే టెంపుల్ బ్యాక్ సైడ్కి వెళ్తాం, ఇటు నుంచి వెళ్తే టెంపుల్ ఫ్రంట్ సైడ్కి వెళ్తాం అనమాట. అయితే మనం ఫ్రంట్ సైడ్కే వెళ్దాం. గైస్ ఆసమ్, చాలా బాగా చేశారు. లాస్ట్ టైం వచ్చిందానికనే సరే రంగులు అవి బాగా ఓకే గైస్, ఫైనల్ అయితే మనం కొండపర్తి ప్రాంతంలో ఉన్న వైకుంఠగిరి అయితే చేరుకున్నాము. సో మనం బ్యాక్ సైడ్ అయితే చూడొచ్చు, వైకుంఠగిరి అయితే ఉంది. సో మీకు ఒక విషయం చెప్పాలి, నేను యూట్యూబ్ ఛానల్స్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ గుడికి సంబంధించిన కొన్ని స్ప్రెడ్డింగ్ న్యూసెస్ అయితే వింటున్నాను అనమాట. అక్కడ కొన్ని న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. ఎలా అంటే, ఈ గుడిని నిర్మించడానికి నిశ్చయించుకున్న పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కళ్ళలో వెంకటేశ్వర స్వామి కనిపించారని, తర్వాత ఆయన ఇక్కడ ఈ ప్రాంతంలో గుడి కట్టమన్నారని అనే న్యూస్ అయితే స్ప్రెడ్ అవుతుంది. అయితే నేను అడగడం, ఇక్కడ తెలిసిన పంతులు గారిని అడిగిన, ఏమండి ఇవన్నీ నిజమేనా,
నిజమా అంత నిజంగా ఇదంతా జరిగిందా అని. అయితే ఆయన పుసుక్కుమని నవ్వుకొని, ఆ న్యూస్ మేము కూడా విన్నామండి, అయితే నవ్వుకున్నాము, అలా ఏం జరగలేదు. మీకు ఫస్ట్ ఎంట్రన్స్లోనే ఒక గుడి చూపిస్తాను చూడండి. ఇదో ఇతను వరాహస్వామి అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఎవరైతే ఈ గుడిని కడదాం అనుకున్నారో ఆయనకి ఈ మందిరం అయితే నిర్మించాలని అనుకున్న ప్రకారమే ఈ గుడి అయితే నిర్మించారంట. ఇగో మీరు కనిపిస్తుంది కదా స్టార్టింగ్. అయితే ఈ గుడి నిర్మించడం జరిగింది. అయితే ఆయనకి మనసులోనే ఈ గుడి నిర్మించిన తర్వాత మళ్ళీ అనిపించిందంట, ఈ వాతావరణం అది అతనికి చాలా నచ్చిందంట. ఎందుకంటే ఈ వాతావరణం ఎలాగుంటుందంటే ఎవ్రీ 15 మినిట్స్కి ఒకసారి అయితే చేంజ్ అయిపోద్దట. నేను గమనించాను లాస్ట్ టైం వచ్చినప్పుడు. కాసేపటికి పొగలు వస్తున్నాయి, కాసేపటికేమో వర్షం పడడం, కాసేపటికేమో సూర్యోదయం అవ్వడం. ఈ వాతావరణం చూసారా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నంతసేపులోనే ఇంతవరకు లేదా పొగలు చూసారా, ఎక్కడి నుంచో జమ్ 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 అని వచ్చేస్తున్నా, పక్కన సూర్యాస్తం ఇలా అనమాట. అయితే ఆయనకి ఈ ప్రాంతం అయితే వదిలి ఉండలేక, ఇలా కాదు ఈ ఒక్క గుడితో అయితే నిర్మాణం ఆగిపోకూడదని చెప్పి అప్పుడు ఇక్కడ మీకు ముందు కనిపిస్తున్నటువంటి అనంత వెంకటేశ్వర స్వామి దేవాలయం వైకుంఠగిరి అనే గుడిని నిర్మించారంట. అయితే మొదట ఈ గుడిని నిర్మించడానికైతే సుమారుగా 10 కోట్ల ఎస్టిమేషన్ వేసుకున్నారంట. ప్రజెంట్ అయితే ఇప్పుడు దీనికి నిర్మాణంకి ఇంకా పూర్తి అవ్వలేదు. మొన్న 4 నెల 13వ తారీఖు ఆ డేట్స్లో అయితే నిర్మాణం అయితే చేశారు. ఇంకా నిర్మాణం పూర్తుందంట. ఇప్పుడు దాకా గుడికి ఖర్చు 3.5 కోట్లు, 3,50,00,000 అనమాట. అందులో గుడికి ప్రధానంగా వెంకటేశ్వర స్వామికి కుడి చేతి పక్కన ఉండే అమ్మవారి పేరు విజయలక్ష్మీదేవి అంట. అలాగే మెయిన్ ఇక్కడ వెంకటేశ్వర స్వామి మీరు చూడొచ్చు, ఇది స్టార్టింగ్ ఎంట్రన్స్ అనమాట. వెంకటేశ్వర స్వామి స్టార్టింగ్ ఎంట్రన్స్. సో చూశారు కదా. అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి అయితే మాత్రం సింగిల్గానే ఉంటారు, సతీ సమేతంగా అయితే ఉంటారు, సింగిల్గా ఉంటారు. మనకి చెప్పాను కదా, వెంకటేశ్వర స్వామికి కుడి పక్కన ఉన్నటువంటి అమ్మవారు విజయ లక్ష్మీదేవి, ఇటు సైడ్ ఉన్న అమ్మవారి పేరు చెప్పారు గోదాదేవి అని చెప్పారు. సో ఇరువైపులా 2 గుళ్ళతో సెంటర్లో వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నారనమాట. గుడి నిర్మాణం అయితే ఆశ్చర్యం, మరి మామూలుగా లేదు. ఎందుకంటే ఈ రోజుల్లో అంతంత డబ్బు ఖర్చు పెట్టి మరీ చేసే మనుషులు చాలా తక్కువే ఉంటారు. అయితే ఇటువంటి న్యూస్ అసలు ఎందుకు స్ప్రెడ్ అవుతుంది, తెలియని ఇన్ఫర్మేషన్ అసలు ఎందుకు ఇస్తున్నారో అయితే నాకు అర్థం కావట్లేదు. ఇస్తే ఫుల్ ఫ్లెజ్డ్గా నిజమే ఇవ్వాలి, అబద్ధంగా ఏమి ఇవ్వకూడదు. అందువల్ల అంటే నేను నమ్మాను. యాక్చువల్లీ ఏంటంటే కళలో దేవుడు కనిపించడం చెప్పడం అది అందరికీ జరగదు, ఎవరికో ఆ దైవ సంకల్పం ఉంటే కానీ జరగదు. అందులోని ఇతనికి దైవ సంకల్పం లేదని నేను అనట్లేదు, కాకపోతే అది నిజమా అబద్ధమా అనేది విషయం తెలుసుకుంటే. అలాగే ఈ టెంపుల్ టైమింగ్స్ కూడా ఒక బోర్డు మీద అనేది రాసి ఉంది చూడండి. పంతులు గారు చెప్పడం ఏంటంటే ప్రతి సోమవారం నుంచి శుక్రవారం ఆదివారం వరకు నార్మల్గా ఉంటుంది, ఒక శనివారం మాత్రం కొంచెం పోటెత్తుతుంది, జనాలు బాగా ఈ టెంపుల్ని అయితే సందర్శిస్తారని చెప్తున్నారు. ఎందుకంటే శనివారం వెంకటేశ్వర స్వామి రోజు కాబట్టి. అలాగే వెంకటేశ్వర స్వామికి ఎదురుగా తన వాహనమైన గరుత్మంతుడు అయితే ఇక్కడ ఉన్నాడు, దండం పెట్టుకోండి.
ఇక్కడ శిలారూపంలో కూడా ఉన్నారు, రాతి రూపంలో, అలాగే ఉత్సవ విగ్రహమూర్తి అవతారంలో కూడా ఉన్నారనమాట. ఎక్సలెంట్. అలాగే వరాహ లక్ష్మీ నరసింహస్వామికి ఎదురుగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. వెంకటేశ్వర స్వామి, నాకు తెలిసి వీళ్ళు జయ విజయాలు అనమాట. చూసారా దూరంగా, బాబా ఆయన చెప్పినట్టే ప్రతి పావుగంటకి అరగంటకి ఇక్కడ క్లైమేట్ మారిపోతుంది. చూడండి ఆకాశం ఎర్రగా ఎలా మండిపోతున్నట్టుందో. రావు గోపాలరావు డైలాగ్ ఒకటి ఉంటుంది కదా, అది గుర్తొస్తుంది అన్నమాట. ఇటు పక్క పసుపు, అటు పక్క కాషాయ రంగు, మామూలు లేదు కదా. అలాగే గుడికి కింద ప్రాంతాలన్నింటిలోని జలపాతాలు, కొండలు, ఆ దూరంగా మేఘాలు, దగ్గరగా గాలి, అది చూస్తే రిజర్వాయరు, మరో అడ్వెంచర్ ఇదంతా నన్ను అడిగితే. సూపర్. అలాగే గుడి వెనక పక్క వస్తే ఇంకా నిర్మాణం జరుగుతుంది. ఇంకా సిమెంట్ కట్టడాలు అవి ఇంకా పూర్తి అయిపోయినప్పటికీ కూడా ఇంకా సున్నాలు అవి వేయడానికి కొంత టైం పట్టేలా ఉంది. చాలా బాగుంది కదా బాబా. గుడి వెనక్కి వస్తే ఇదిగోండి రిజర్వాయర్. జీవితంలో తిరుమల ఒక్కసారి వెళ్ళాలని అందరం ఎలా అనుకుంటామో అలాగే ఇటువంటి ప్రదేశాలకు కూడా ఒకసారి రావాలని మీరు కూడా అనుకోవాలి. అలాగే ఈ యొక్క వైకుంఠగిరి క్షేత్రం అయితే భూమి మట్టానికి 3333 అడుగులు ఎత్తులో అయితే ఉంది. సో మొత్తానికి గుడి విశేషత అయితే ఇది. ఇక్కడ కొంతమందిని కలిసి అసలు విషయం నేను తెలుసుకొని మీకు నేను షేర్ చేసుకున్నాను కదా. వాళ్ళు ఏమంటున్నారంటే, ఇంతవరకు వచ్చారు కదా, ఈరోజు నైట్కి ఇక్కడే ఉండిపోండి, రేపు మార్నింగ్ క్లైమేటిక్ కండిషన్స్ అయితే చాలా బాగుంటాయి, మీరు అసలు చూసుంటారు జీవితంలో అలాంటివి అని చెప్పంటే, మరి నేను నైట్ ఎక్కడ ఉండగలను ఏంటి అంటే, ఉండండి లేకపోతే మాతో వచ్చేయండి అని కూడా అన్నారు కొంతమంది. అయితే నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను అన్నమాట. ఎప్పుడన్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కోసం కావాలన్నా చేయాలన్నా నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. అంటే నాతో పాటు టెంట్, నా బిషాను, నా కుకింగ్ సెట్ అన్నీ తెచ్చుకుంటాను అన్నమాట. ఫుడ్ దొరకలేని స్థితిలో కూడా నేను ఎలా సర్వైవ్ అవ్వాలని చెప్పి, అందుకోసం అని చెప్పి అనమాట. యాక్చువల్లీ మనది ట్రావెలింగ్ ఛానల్ కదా, ట్రావెలింగ్లో భాగంగానే ఈ గుడిని కూడా నేను చూపించడం జరిగింది. అది విషయం. సో ఈరోజు ఉండాలా వెళ్ళిపోవాలా వీడియో ఎండ్ చేయాలనేది కాసేపట్లో మళ్ళీ మీకు చెప్తాను, ఓకేనా. సో ఫైనల్లీ అయితే పంతులు గారి ఇంటికి అయితే వచ్చాను. ఆయన అయితే నాకు ఇక్కడ ఉన్న టెంట్ వేసుకోవడం ఎందుకు, ఇక్కడ మా గెస్ట్ హౌస్ ఉంది అక్కడికి వచ్చాను అని చెప్పి పిలిచారు. ఆయన పిలిచారు, నేను 2 నిమిషాలు ఆలోచించి వచ్చాను. మళ్ళీ ఆ గాలిలో టెంట్లు ఏం వేసుకుంటాం అని మ్యాగీ అది తెచ్చుకున్నాను కదా, మ్యాగీ వద్దు గీగొద్దు, మా ఇంట్లో ఫుడ్ ఉంది, మీరు తిందురు రండి అని చెప్పి రైసు, పప్పు, దొండకాయ కూరతో భోజనం పెట్టారు. మళ్ళీ గెస్ట్ హౌస్ కూడా చూపిస్తాను చూడండి. ఇది పరిస్థితి. నేను ఒక్కొక్కసారి అనుకుంటాను, మన రంజిత్ ఆన్ వీల్స్ ఉన్న తర్వాత ఇంకొక ఆయన రామ్ది ట్రావెలర్, వాళ్ళిద్దరూ అసలు గెస్ట్లు పిలిస్తే ఎలాగెళ్తారు, అటువంటి సిచ్యువేషన్ ఎదురైతే నేను ఎలా ఫేస్ చేయలేని అనుకుంటుంటాను. ఈరోజు నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. తెలియని వాళ్ళ ఇంటికి వచ్చి ఇలాగా భోజనం చేయడం, వాళ్ళ దగ్గర ఉండడం నెక్స్ట్ ఎక్స్పీరియన్స్. రేపు మార్నింగ్ మళ్ళీ కలుద్దాం. ఈరోజు నైట్కి ఇంక ఇక్కడే పడుకొని పోతాను. అక్కడ బెడ్రూమ్స్ కూడా ఉన్నాయి చూడండి లోపల. ఎనీహౌ, గుడ్ నైట్.
గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ట్రావెల్ ఫ్లో తెలుగు గైస్. ప్రజెంట్ ఇప్పుడైతే నేను నైట్ అయితే వచ్చాను కదా, అక్కడే పంతులు గారి ఇంటి ఇల్లు కన్నా గెస్ట్ హౌస్ అని చెప్తే బాగుంటుంది, ఎందుకంటే ఇది అవుట్ హౌస్. మీకు మొత్తం చూపిస్తాను చూడండి. చూసారు కదా, ఇక్కడైతే పంతులు గారు వర్కర్స్ అందరు ఇక్కడే ఉంటారంట. దీని పక్కనే పెద్ద గెస్ట్ హౌస్ కూడా ఉంది. సో నాకైతే నిన్ననైతే చాలా బాగా నిద్ర పట్టింది, నాకు బాగా నచ్చింది కూడా ఈ వాతావరణం అది. ఇంకా నైట్ అయితే ఎడిటింగ్ చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు, ఎందుకంటే మళ్ళీ మార్నింగ్ వేగా లెగాలి. నైట్ అంతా మేల్కొని ఉంటే మళ్ళీ తొందరగా బేగా లేగలేము అని చెప్పేసి నేను చేయలేదు. సో అందుకని చెప్పి నేనైతే ఇప్పుడు టైం వచ్చేసి 7 అయితే అయిపోతుంది. యాక్చువల్లీ నేను 5:30 5:15కి అలా లేచాను, కానీ కొంచెం కాలకృతులు సాంపానాలు అన్నీ చేసుకొని బయటకు వచ్చి లగేజ్ మళ్ళీ యథావిధిగా సర్దుకునేసరికి ఈ టైం అయిపోయింది. సో రిమైనింగ్ ప్రస్తుతం అయితే కొద్ది రోజుల కన్నా ఈ రోజుకి కొంచెం ఎండ ఎక్కువ ఉందని చెప్పాలి. పంతులు గారు కూడా మార్నింగ్ లేచినప్పుడు అదే అడిగాను. ఎండ అయితే ఉందండి, ఇంతకుముందు లేదు. ఈరోజు అయితే ఎండ బాగానే ఉంది, కొంచెం సూర్యుడు అది పొడుస్తున్నాడు అని చెప్పారు. సో వీళ్ళకి ఇది గుడ్ న్యూస్ కదా. మనకు కొంచెం పొగలు గట్ట అవి ఎక్స్పెక్ట్ చేసాం కదా. సో ముందుకెళ్ళి చూద్దాం ఇంకా ఎలా ఉంటుంది అది, ఇవన్నీ మొత్తం చూసి చూద్దాం. అంటే ఇదివరకు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలు అయితే చాలా బాగా కనిపించాయి, ఈరోజు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో చూద్దాం మొత్తం అయితే ఎలాగుందో. మొత్తం ఇది మీరు చూడవచ్చు మొత్తం ఎలా ఉంది ఇక్కడ. ఓకే గైస్, మళ్ళీ మన టెంపుల్ దగ్గర అయితే కలుద్దాం. బ్యాక్ టు ద టెంపుల్. సో మార్నింగ్ టైం అయితే 7 ఆ టైంకి ఎలా ఉంది, లోనికి వెళ్ళి చూద్దాం. ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మరెన్నో తీసుకొని రావడానికి మా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మరిన్ని కొత్త వీడియోస్ మీ ముందు తీసుకొని రావడానికి ట్రావెల్ వీడియోస్ నేను ఇంకెంతో ప్రయత్నిస్తాను. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్.